జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, ఈ చైనా విషయంలో మోడీ ప్రభుత్వం ఇప్పుడు అతిపెద్ద నిర్ణయం ఒకటి తీసుకునేది. చెప్పాలంటే ఈ న్యూస్ అయితే సూపర్ న్యూస్ అన్నమాట ఇది. ఓకేనా? చైనాను మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా దాయాది దేశం అనడానికి ఏ మాత్రం కూడా వీల్లే. ఈ చైనా ఖచ్చితంగా మనకు శత్రు దేశమే. మన దేశ నాశనాన్ని కోరుకునే మొదటి 5 దేశాల్లో 2వ దేశం ఈ చైనా. మొదటిది వచ్చేసి పాకిస్తాన్, అదే పాకిస్తాన్. ఇక మన దేశాన్ని బలహీనపరచడానికి చైనా వేయనటువంటి ఎత్తులు జిత్తులు అయితే లేవు. వీటిలో కీలకమైనది మన దేశ ప్రజలకు సంబంధించినటువంటి డేటాను దొంగిలించడం. మన డేటా కోసం, మన జాతీయ భద్రతకు సంబంధించినటువంటి అంశాలను తెలుసుకోవడం కోసం ఈ చైనా రకరకాల యాప్లను మన దేశం మీదకి వదులుతుంది. వీటిలో టిక్టాక్, షేరింగ్ సర్వీస్ సెంటరు, అదేవిధంగా టాంటాన్ యాప్, చిట్చాట్, పబ్జీ, మ్యాంగో టీవీ, టావో బావో, షిన్ యాప్, ఇలాంటి యాప్లు వందల్లో ఉన్నాయి, 1-2 కాదు. అయితే 2020వ సంవత్సరంలో మన సరిహద్దుల వద్దన చైనా సైనికులు అదేవిధంగా మన భారత సైనికుల మధ్యన తీవ్రమైనటువంటి ఘర్షణ జరిగిన సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే. దీనినే గాల్వాన్ క్లాష్ అంటారన్నమాట. ఓకేనా? చైనా సైనికులు అకారణంగా మాకేదో మేము పెద్ద గొప్పవాళ్ళము, మా బలం ఎక్కువ మాకు అన్నట్టు మన వాళ్ళ మీద వచ్చి దాడి చేశారు. వాళ్ళు ముందుగానే పిలిపిత్రేగాళ్ళు అంత ఉంటారు, లిల్లిపుట్టుగాళ్ళు ఉన్నట్టు. వాళ్ళు వచ్చి మన వాళ్ళు ఎంత ఉంటారా చూశారు కదా. మన ఇండియన్ ఆర్మీ వాళ్ళు ఎట్టుంటారు మనుషులు ఒక్కొక్కరా పిసికి అట్టేశారు. అర్థమవుతుందా? సరే, వాళ్ళ ఓవరాక్షన్తో ఘర్షణ అయితే తలెత్తింది. ఈ ఘర్షణలో చైనీస్ సైనికులు 55 మంది చనిపోతే మన భారతీయ సైనికులు 21 మంది చనిపోయినారనమాట. దీంతో ఇక చైనా పైన మోడీ ప్రభుత్వం తిరుగుబావుట ఎగరేసింది. 2020లోనే చైనాకు సంబంధించినటువంటి 267 చైనా యాప్ల పైన నిషేధం విధించారు. ఈ గల్వాన్ ఘర్షణ జరిగినటువంటి వారం రోజులకే చైనాకు చెందినటువంటి ఈ 267 యాప్ల పైన బ్యాన్ అయితే విధించారు. ఈ క్రమంలోనే కేవలం ఒక టిక్ టాక్ యాప్ను బ్యాన్ చేయడం ద్వారానే చైనాకు 2 లక్షల కోట్ల నష్టం వచ్చిందంట. మొత్తం 267 యాప్ల పైన బ్యాన్ విధించడంతో చైనాకు సంవత్సరానికి 10 లక్షల కోట్ల నష్టం అయితే వాటిల్తుంది. సరే, ఆ విషయం అయిపోయింది. అయితే ఈ చైనా మళ్ళీ ఏం చేసింది తెలుసా? ఈ నకజిత్తులు మారి చైనా ఈ యాప్లకు పేర్లు మార్చి, వెర్షన్లు మార్చి, యాజమాన్యం పేర్లు మార్చి మళ్ళీ మన దేశంలోకి ఈ యాప్లన్నింటినీ కూడా విడుదల చేసింది. ఈ విధంగా 119 యాప్లను చైనా మళ్ళీ భారతదేశంలోకి విడుదల చేసింది. అంటే వీళ్ళ బుద్ధి కుక్కతో కొంకరన్నట్టు వీళ్ళ బుద్ధి అయితే మారలా. అయితే ఈ యాప్ల మూలంగా మన దేశ జాతీయ భద్రతకు తీవ్ర ముప్పు అయితే ఉండాలి. అంతేకాకుండా ఈ యాప్లను ఉపయోగించే యూజర్ల డేటా మొత్తం కూడా చైనాకైతే చేరుతుంది. తద్వారా ఏంటంటే చైనా కీలకమైన పదవుల్లో ఉన్నటువంటి ఆయా యూజర్లను డబ్బాసి చూపించో లేకపోతే భయంతోనో బెదిరించో వాళ్ళనైతే లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తుంది. దీంతో ఈ విషయం గమనించినటువంటి మోడీ ప్రభుత్వం ఈ 119 యాప్ల మూలంగా దేశీయ భద్రత, డేటా గోప్యతకు భంగం వాటిల్తుందని చెప్పేసి గ్రహించి, అంటే మన డేటా అంతా వాళ్ళు దొబ్బేస్తారనైనా మన వాళ్ళు ఇబ్బంది పడిపోతారు అని చెప్పేసి వాళ్ళు బాగా కనిపెట్టారు. అర్థమవుతుందా? వెంటనే ఈ 119 యాప్ల పైన నిషేధం విధించింది మోడీ ప్రభుత్వం. నేరుగా గూగుల్ ప్లే స్టోర్ నుంచి అసలు ఈ యాప్లు డౌన్లోడ్ కాకుండా ఉండేటట్టు అద్భుతమైన చర్యలను భారత ప్రభుత్వం అయితే చేపట్టింది. దీంతో ఈ 119 యాప్లు ఇక పైన భారత్లో ఉష్కాక్ అంటే నువ్వు వెతుక్కున్నా కనపడవు. అర్థమవుతుందా? అంతేకాకుండా ఇక పైన ఎవరు కూడా డౌన్లోడ్ కూడా చేసుకోవడానికి వీలు లేకుండా ఉంటుంది. ఈ 119 యాప్లన్నీ కూడా ఈ చైనా మరియు హాంకాంగ్లకు చెందిన యాప్లే కావడం ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన విషయం. అందుకే మిత్రులారా, ఎప్పుడైనా ఏదైనా ఒక యాప్ను మనం డౌన్లోడ్ చేసుకునేటప్పుడు ఓరేనైనా ఈ యాప్ ఏంది, దీనివల్ల మనకు వచ్చే ప్రయోజనం ఏంది, ఇది ఏ దేశానికి సంబంధించింది, దీనివల్ల ఏమన్నా మనకు ఏమైనా నష్టం ఉంటుందా, కష్టం ఉంటుందా, దీనివల్ల భవిష్యత్తులో మనం ఏమన్నా ఇబ్బందులు పడాల్సి వస్తుందని చెప్పేసి ఒకసారి ఆచితూచి ఆలోచన చేసి ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. లేదంటే అనవసరంగా చిక్కుల్లో పడతాం. ఏమంటారా? ఓకేనా? మోడీ గారు మనం ఇటువంటి ఇబ్బందులు పడకముందే ఆయన జాగ్రత్తగా ఆలోచన చేసి ఇటువంటి టీంలన్నీ అలర్ట్ చేసి ఎప్పటికప్పుడు ఇట్లాంటి మీద బ్యాన్ విధిస్తున్నారు. అది ఏమంటారా? మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ న్యూస్ను నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. గోమాట ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.